అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టండి. అలాగే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా. మేమైతే ఈరోజు తెలంగాణలో గల గద్వాల్ జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రము మల్దకల్ క్షేత్రానికి అయితే వచ్చామన్నమాట. ఇది రెండవ తిరుపతిగా, తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత రెండవ తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి మల్దకల్ పుణ్యక్షేత్రం అన్నమాట. ఇక్కడ చూడండి తేరు కనిపిస్తుంది. ఇది దేవాలయం యొక్క ముఖద్వారం, ఎంట్రన్స్ అన్నమాట. ఇదైతే రీసెంట్గా ఈ మధ్యనే ఇక్కడ జాతర జరిగింది. బ్రహ్మాండంగా జరుగుతుంది అన్నమాట ఇక్కడ జాతర అయితే. మొత్తం కొంచెం ఆలయ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో నేనైతే చెప్తాను అందరికీ. మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము. మార్నింగ్ 6 o'clock మేము బస్ ఎక్కామన్నమాట. ఇప్పుడు వచ్చేసి 9:30 అయింది. దిగేసాము. ఇదే ఎంట్రన్స్ చూడండి. ఇది మెయిన్ సింహద్వారము. లోపలికి వెళ్దాం రండి. ఇదంతా క్యూ లైన్స్. జాతర టైంలో అయితే అసలుకి జనము ఎంతమంది ఉంటారంటే చెప్పలేనంత జనం ఉంటుంది. అసలు ఇసుక వేస్తే రాలన్నంత ఫుల్ రష్ ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే జాతర అయితే చాలా పెద్ద జాతర అన్నమాట ఇదైతే. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఆంధ్రప్రదేశ్లోకంతా ఇదే పెద్ద జాతర, అతి పెద్ద జాతర అనమాట. ఈ జాతర వచ్చేసి డిసెంబర్లో జరుగుతుంది. ఇది దేవాలయం లోపల కూడా ఇక్కడ ఒక రథం ఉంచండి. ఈ రథం అయితే అప్పుడప్పుడు రథం ఇక్కడ రథోత్సవం చేస్తూ ఉంటారు, రథం లాగుతూ ఉంటారు. నెక్స్ట్ ఈరోజు నైట్ కూడా రథోత్సవం ఉందన్నమాట ఇక్కడైతే. రథోత్సవం వీడియో కూడా నేను తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి. ఇది దేవాలయం. అక్కడ మనకు దూరంగా కనిపిస్తుంది చూడండి, అదే స్వామివారి గర్భాలయము. ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారే అనమాట. కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి తిమ్మప్ప స్వామి అనే పేరుతో ఇక్కడ స్వామి వెలిసారనమాట. వెంకటేశ్వర స్వామి ప్రతిరూపమే అనమాట ఇక్కడ కూడా ఉండేది. శ్రీదేవి భూదేవి సమేత మల్దకల్ తిమ్మప్ప స్వామిగా పిలువబడతారు ఇక్కడ స్వామివారు అయితే. ఇది ధ్వజస్తంభము. వెనక సైడ్ చూడండి టెంకాయలు అన్నీ అక్కడ కొడతారు. ధ్వజస్తంభానికి ముందు గరుత్మంతుల వారు ఉన్నారు చూడండి. వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఎక్కడ ఉన్నా కూడా స్వామివారి వాహనము దేవాలయానికి ఎదురుగా ఉంటుంది. ఫస్ట్ మనకు గరుత్మంతుల వారు ఉన్నారు అక్కడ. మేమైతే అక్కడ పూజ చేసేసుకున్నాము. టెంకాయలన్నీ కొట్టేశాము. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఆలయ విశేషాలు కొంచెం ఆలయం గురించి చెప్తాను. ఇది వచ్చేసి స్వయంభుగా వెలిసారు ఇక్కడ స్వామివారైతే. ఆదిశిలా క్షేత్రం అనమాట ఇదైతే. స్వామివారు స్వయంభుగా వెలిసారు. ఆదిశిలా క్షేత్రము చూడండి. ఇక్కడంతా కొండలు, ఈ కొండ ప్రాంతం. ఇక్కడ చూడండి కొండ ఉంది కదండి, రాతికే స్వామివారు స్వయంభుగా వెలిసారనమాట. విగ్రహం లేదు అసలుకి, కొండకే స్వామివారి ప్రతిరూపం ఉంటుంది. ఆలయం చుట్టూ కూడా దశావతారాలు కూడా ఉంటాయి. మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం ఇదైతే. తిరుమల తిరుపతికి వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చినా కూడా అంతే ప్రతిఫలం ఉంటుందన్నమాట. చాలా పవర్ఫుల్ స్వామివారు అయితే. అంటే గర్భాలయము. మేమైతే ఆలయం లోపలికి ఇప్పుడు వెళ్తున్నాము. బయట చూడండి ఏనుగులు ఉన్నాయి. ఇది స్వామివారి గర్భాలయము. అటుపక్క ఇటుపక్క జయ విజయాలు ఉన్నారు చూడండి. మనం ఎప్పుడో కానీ ఆలయానికి వెళ్ళాలంటే ముందుగా పక్కన ఉంటారు, వాహనం ఉంటుంది, పక్కన జయ విజయాలు ఉంటారు స్వామివారికి. ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. మనం వచ్చాము, మనం దర్శించుకుంటున్నాము అనే సంగతి వాళ్ళకు చెప్తే వాళ్ళు స్వామివారికి చెప్తారనమాట. అది మనకు నమ్మకం. ఎంత నమ్మితే అంత. స్వామివారికి అయితే దర్శనం చేసుకున్నాము. మేము తెచ్చినటువంటి పూజా సామాగ్రి అంతా స్వామివారికి సమర్పించుకున్నాము అనమాట. యథాశక్తి అంతా స్వామివారి దర్శనం అయిపోయింది. ఇట్లా చుట్టూరా ఇలా వచ్చేస్తే చూడండి, చుట్టూరు కూడా స్వామివారి ఆలయం చుట్టూరు కూడా దశావతారాలు ఉన్నాయి. దశావతారాలు ఇక్కడ వచ్చేసి శివాలయం చూడండి. పక్కనే ఆలయం చుట్టూ కూడా
చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి, అవి కూడా దర్శనం చేసుకుంటాను. వాటిని కూడా నేను మన ఛానల్లో వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడే మార్నింగ్ మేమైతే వచ్చాము. వచ్చిన వెంటనే ఫ్రెష్ అప్ అయ్యాం అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే వచ్చేసాం అనమాట మేము. ఇది అన్నదాన సత్రము. ఇక్కడంతా అన్నదానం చేస్తున్నారు. ఇది వచ్చేసి శివాలయము. చాలా బాగుంటుంది శివాలయం అయితే ఇది. ఇక్కడ కూడా ధ్వజస్తంభం. మనం ఆలయానికి రాగానే ఎప్పుడే కానీ ధ్వజస్తంభానికి కూడా ముందుగా 2 చేతులు ఆనియాలి. ఎప్పుడే కానీ 2 చేతులు ఆనిచ్చి ధ్వజస్తంభాన్ని నమస్కరించుకోవాలి. ఇక్కడ కూడా చూడండి స్వామివారి వాహనము నందీశ్వరుడు. రాగానే నందీశ్వరునికి దర్శనం నమస్కరించుకోవాలి ముందుగా. రండి ఆలయంలోకి వెళ్దాము. ఇది శివాలయం. శివుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరూ అయితే ఉన్నారు. ఎదురుగా చూడండి నాగదేవతలు ఉన్నారు, నాగశిలలు. ఇక్కడ పక్కనే నవగ్రహ మండపం చూడండి, చిన్న నవగ్రహాల ఆలయం ఉంది. ఈ పక్కనే వచ్చేసి వేప చెట్టు, మర్రి చెట్టుకు కళ్యాణం చేశారు. అక్కడ నాగదేవతలు ప్రతిష్ఠించారు. అందరినీ కూడా దర్శించుకున్నాము. మరొక వీడియోలో శివాలయం గురించి నేను డీటెయిల్స్గా చెప్తాను మళ్ళీ. ఇక్కడ చూడండి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతుంది. ఇక్కడ చాలా బాగా పెడతారు అనమాట. భోజనం అయితే అంత కొండరాళ్ళు, పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి చూడండి. వీటికి స్వామివారి ప్రతిరూపం అయితే ఉందన్నమాట. జాతర జరుగుతుంది చూడండి, చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అసలుకి జాతర అప్పుడు వస్తే అసలుకి దర్శనం చేసుకోలేము దేవుణ్ణి, ఇంకా అంతమంది ఉంటారనమాట. మేమైతే ఈరోజు రాత్రి వచ్చేసి ఇక్కడే స్టే చేస్తాము, ఇక్కడే ఉంటాం అనమాట. ఇక్కడ వచ్చేసి రూమ్స్ అవి మనకు అవైలబుల్గా ఉండవు అనమాట. అంతా బహిరంగ ప్రదేశంలోనే, అంత బయట దేవాలయం వెలుపల, దేవాలయం ముందు ఎంట్రన్స్ లోపల పెద్దగా అంత ప్రాంగణం ఉండి చూడండి, అక్కడే అందరూ పడుకుంటారు. ఇంకా మొత్తం చుట్టుపక్కల అంతా పొలాలు ఉంటాయి. పొలాలు నిండా అంతా ఖాళీ ప్రదేశము. తిరునాళ్ళ టైంలో అయితే అన్ని పంట కోసేసింటారు కాబట్టి అంతా ఖాళీగా ఉంటుంది. అందరూ కూడా అక్కడే పడుకుంటారు అనమాట. ఇక్కడ చూడండి అందరూ వంట చేస్తున్నారు. దేవునికి నైవేద్యాలు సమర్పించడం కోసం అయితే అందరు ఇక్కడ దాసింగం పెడతారనమాట. అమ్మవార్లకు బోనాలు ఇలాగైతే సమర్పిస్తారో చూడండి. ఉగ్రదేవతలు ఉంటారు కదా, ఎల్లమ్మ, మారమ్మ, సుంకలమ్మ, అలా దేవతలకు ఇలాగైతే బోనాలు సమర్పిస్తారు. అదేవిధంగా ఇక్కడ ఈ మల్దకల్ తిమ్మప్ప స్వామివారికి అయితే దాసింగం పెడతారనమాట. కొత్త కుండ కొనుక్కొని వచ్చి కట్టెలు అన్నీ అక్కడే అమ్ముతుంటారు. అన్ని కట్టెలు తెచ్చుకొని స్టవ్ అవి వెలిగించకూడదు అనమాట, వెలిగించరు. కట్టెల పొయ్యి వెలిగించి కట్టెల పొయ్యికి పూజ చేసి కొత్త కుండ తెచ్చి మనం ఇంటి దగ్గర తెచ్చుకున్నా సరే, బియ్యము అవన్నీ ఇక్కడే కొన్నా కూడా సరే, ఎవరెవరి ఇష్టం ఇక తెచ్చుకొని అందరూ అన్నము, గుత్తి వంకాయ కూర, ఇంకా స్వీట్స్, భక్ష్యాలు కానీ, కేసరబాత్ కానీ, ఇంకా అలాంటివన్నీ ఎవరికి యథాశక్తి ఎవరి ఇంట్లో పద్ధతి ఆచారాలు ఎలా ఉంటాయో ఆ విధంగా అన్నీ చేసి స్వామివారికి అయితే వంట అన్నం అంతా అయిన తర్వాత స్వామివారికి నైవేద్యం తీసుకొని వెళ్ళి అన్నీ సమర్పిస్తారనమాట. మేము కూడా అలాగే చేస్తాము. ఇది తలనీలాలు ఇచ్చే ప్లేస్ చూడండి. ఇదంతా ఆలయము చాలా పెద్దగా ఉంచండి. మనం కుదిరినప్పుడల్లా ఇలా దేవాలయాలకు వెళ్ళి వస్తూ ఉండాలి. చాలా మంచిది. ఇక్కడ చూడండి మేము దర్శనం అయిపోయింది, అంతా తిరిగి వచ్చేసామా. ఇక్కడ చూడండి ఆలయం ముందరనే కట్టలు ఉన్నాయి సైడ్కి అయితే. మేము ఇక్కడే కాసేపు కూర్చొని ఉన్నాం అనమాట. ఈరోజు నైట్ ఇక్కడ రథోత్సవం జరుగుతుంది, చాలా బాగుంటుంది. ఇంకా నైట్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో గంట. స్వామివారికి నైవేద్యాలు సమర్పించేటప్పుడైతే ఈ గంటను మోగిస్తారనమాట. ఈ గంట అసలు శబ్దం ఎంత వరకు వెళ్తుంది, చాలా దూరం వరకు వెళ్తుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది శబ్దం వింటే. అసలుకి ఘంటానాదం వింటే కూడా చాలా మంచిది. ఇంకా చూడండి గోడకు వచ్చేసి శంఖ చక్రము, స్వామివారి గోవింద నామాలతో పెయింటింగ్ ఎంత బాగా వేశారో. అక్కడ అందరూ ఫొటోస్ దిగుతారు, వీడియోస్ తీసుకుంటారు అనమాట. ఇక్కడే చిన్నగా వినాయకుడు స్వామి గుడి ఉంది. లక్ష్మీ గణపతి వారు ఉన్నారు ఇక్కడైతే. ఎంట్రన్స్లో నుంచే మనం లోపలికి వెళ్ళేటప్పుడే కుడి సైడ్కు
వినాయకుడు ఉంటారు. ముందుగా అక్కడ కూడా పూజ చేసుకున్నాం అనమాట. మేమైతే లోపలికి వెళ్ళేటప్పుడే ఇక్కడ పూజ చేసుకొని లోపలికి వెళ్ళేసాము. ఇక బయట కూడా సేమ్ ఇలాగే సింహద్వారానికి పక్కనే కుడి సైడ్నే చిన్నది ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంటుంది ఇక్కడే. ఇక్కడ పూజకు అర్చనకు టెంకాయలు ఎవరెవరు ఎలా పూజించుకుంటారో వాళ్ళ కోసం అయితే ఇక్కడ టికెట్స్ అన్నీ ఇస్తారు. టికెట్ కౌంటర్ అన్నమాట ఇదైతే. ప్రసాదాలు అన్నీ కూడా లోపలే ఉంటాయి, మనకు లోపలే అమ్ముతారు అన్నీ. ఇదండి ఇంతవరకు ఈ వీడియోలోనైతే కొంతవరకు చెప్పాను. ఇంకా మళ్ళీ ఈవినింగ్ వస్తాను, మళ్ళీ దర్శనానికి వస్తాము. అప్పుడు మళ్ళీ ఇంకొకసారి వీడియో తీసి మళ్ళీ ఎంత నీట్గా అన్ని చుట్టూరా దేవాలయం చుట్టూరా ఉన్నవన్నీ చూపిస్తాను. ఇదే చూడండి, సింహద్వారానికి ముందుగానే ఉన్నది కుడి పక్కన ఉంటుంది చిన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. ఈ పక్కనే ఇదంతా ఇక్కడే అందరు పడుకుంటారు. మేము కూడా ఇక్కడే ఉంటాం అనమాట. బ్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టేసాము. దొంగల బెడద ఏమీ ఉండదు అనమాట, ఏమాత్రం ఉండదు. ఎలాంటి భయం లేకుండా స్వామివారి మీద భారం వేసి పడుకోవడమే. మనం ఎప్పుడైనా దేవాలయాలకు వెళ్ళి పుణ్యక్షేత్రాలకు వచ్చామనుకోండి, ఖచ్చితంగా నిద్ర చేయాలి ఎవరే కానీ. నిద్ర చేస్తే మంచిదనమాట. ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలు పెట్టి వచ్చింటాము, వచ్చామా హడావిడిగా దర్శనం చేసుకున్నామా అయిపోయింది, ఇంకా పరారైపోవడం అది మంచి పద్ధతి కాదు, అసలు అది సరికాదనమాట. ఇక్కడ చూడండి అందరూ కూడా వీళ్ళు చాలామంది వచ్చారు, పెద్ద ఫ్యామిలీ, అందరు బంధువులు అందరూ కలిసి ఎంత చక్కగా వచ్చారు. అంతా స్వామివారికి దాస్యంగా సమర్పించారు. పూజ అయిపోయాక అంతమంది బంధువులు కూర్చొని అందరూ ఇక్కడే భోజనం చేస్తున్నారు. చూడండి ఇక్కడ అక్కడ ఎదురుగా మనకు కోనేరు కనిపిస్తుంది, పక్కనే తలనీలాలు